కావుడోళ్ళు వచ్చే వచ్చే కావుడోళ్ళు బియ్యమన్నా పెట్టరాదమ్మా ఊకిష్టమ్మా పైసలన్నా ఇయ్యరాదమ్మా ఊకిష్టమ్మా బియ్యమైతే లేవయ్యా పైసలైతే లేవయ్యా కావుగాన్న రాపరయ్యా ఓ కావునల్లు కావుగాన్న రాపరయ్యా ఏది వింటే కానీ నువ్వు ఏది వింటే కానీ నువ్వు ఇచ్చరాగా నువ్వు అమ్మా ఊకిష్టమ్మా ఇచ్చరాగా నువ్వు అమ్మా అవునరా కావుడు ఆడొద్దారా ఆడదాంరా ఇంకెప్పుడు రేపేనా కావుడు కాలేదు కాదు పోయినసారి వద్దంటే పంచుకుందాం అండి పంచుకుంటే ఎన్ని పాయలు వచ్చినాయిరా మరి అందుకే వద్దురా చెట్ల కింద పోతారు కానీ కూడా పంచుకుంటారా పైసలు నువ్వే ఆంటివి మరి పోరగాళ్ళు పంచుకున్నారు మరి అందుకే వద్దురా మనం కాముడు ఆడుకొని చెట్ల కింద పోదాం మంచి దావత్ చేసుకుందాం ఇచ్చే చికెన్ మటన్ కళ్ళు అన్ని అన్ని చేసుకొని మంచిగా దావత్ చేసుకొని దేవునికి మొక్కి మనకేం కాకుండా చెట్ల కిందకి వెళ్తారు మరి ఒకడొచ్చి ఒకటి వచ్చి రేపు వచ్చి మనకే సమాధానం పైరు మాత్రమే మస్తావరా నువ్వు ఏగా పోరగాళ్ళు కూడా అన్నారని మరి అందరు ఎట్ట అంటే ఆడు కూడా వచ్చినా ఒకడంటే మాట తాగుతుందా పైసలు పంచుకోదు కానీ ఇప్పటి నుంచి మనం చెట్ల కింద దావత్ మంచిగా చేసుకుని చెట్ల కింద పోతే కూడా మంచిగా అనిపిస్తుంది ఎంజాయ్ పాయి బా మరి కూరలు చేసుకొని కూరగాయలు తీసుకొని పోదాంపా మరి 10వ పాతికి వస్తాయి మంచిగా ఎంజాయ్ చేస్తుందా అందా దద్దా లేట్ అయింది దారా ఏడు దొక్కుతలేరా అమ్మో ఈడ కూసుర్రు ఆహా కూసురేమరా నిమ్మలంగా ఏ రారా కోళ్ళు ఆడబోదాము మనం రారా కోళ్ళు ఆడబోదాము రారా పోదాము పైసలు వస్తాయి లేకపోతే బియ్యం అన్నీ వస్తాయి పోదాం రారీ మంచిగా పోయి దావత్ చేసుకున్నాం అయ్యే బియ్యం పైసలు వస్తాయి కదా బియ్యం అమ్ముకుందాం పైసలు తెచ్చుకొని మంచిగా చెట్ల కింద పోదాం దావత్ చేసుకున్నాం రాకపోతే ఈడు వచ్చినోడు ఊపుడా మరి వచ్చినోడికి ఎక్కి కలగారా మీరు ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చాయి మరి ఆయనకి వద్దా నీకు 100 రూపాయలు ఇచ్చాడే మా యొక్క నువ్వు బస్సు మొయ్యలే ఏం మొయ్యలే నీకు పాట రాదు ఎందుకు ఆయనకి ఇచ్చే 100 రూపాయలు పాట రావా అక్కడ మీ ఇష్టం లాస్ట్ అవుతారు రారా పాటలు నేను కట్టిస్తానా నాకు పాటలు కట్టచ్చు పాట పాడ మరి అమ్మ వచ్చి బెల్లం పెట్టే నాకు బిడ్డ పోయినట్టు పెట్టే నాకు బిడ్డ పోయినట్టు పెట్టే గదే పాట రక్కి పెట్టేదిరా పాడితే వాడితే కొడతారు వాడితే కొడతారు మమ్మల్ని కొట్టి పిచ్చావు కానీ నువ్వుదా మంది ఎక్కువ అవుతుంది కదా మనది మరి రంకు ఇలా మళ్ళీ రుద్ర ఆయన వచ్చా కాడి చాలు మనకి ఏమంటావు ఒక బస్తా చిన్నది పాలు కన్నది పెరుగు కన్నది లంజ కథల పడ్డది లాగిప్పి తన్నది అసంబిచం భారతే కాళ్ళ గజ్జల గమ్మతే పకీరల్ల బిట్ట మీద కొడుకు పుట్టిండు చేస్తా అంటున్నారే పిల్లలు అంటున్నారే చేస్తా
అరే ఇంటికి 10 ఇచ్చినా కానీ 3,000 మన ఊళ్ళో ఎన్ని అవుతాయి? 3,000 3 లక్షలు అవుతాయి. 3 లక్షలు అవుతాయి. మరి 10 పైసలు ఒక్కొక్కటి రూపాయి ఇస్తారు. 3,000 ఇచ్చి ఒక్కొక్క రూపాయి ఇచ్చిన 3,000 రూపాయలు అవుతాయిరా. మళ్ళా చెట్టు దావద్దు కానీ ఇంటికి ఓలి ఇలా పొక్కిలు చేసుకో అందరూ ఒక్కొక్క పాట పాడాలి. ఇప్పుడు అడిగినాక వాడు వచ్చి అర్రకు ఎక్కడ బుర్రకు జోడు కొట్టాము ఇద్దరు ఎక్కిస్తే నాకు 2 గింజలు ఇస్తే 2 గింజలు తీసుకొని ఏ రాజ్యం పోతే 2 డబ్బులు దొరికే జాగిరి పాప గాయత్రి కూర్చున్నా సార్ అప్పుడు చాప పెట్టాము ఇస్తాం దారి కోట రోడ్డు బల్లెకు కాలాన్ని బోబోవానే అప్పుడే నాకుడే కళ్ళు మాడే గల్లు అక్కడ మల్లెల మాడే తోటలుండే తోటలున్నాయి దుబ్బల పరచగా వీరా పాప మిసం మిసగా వీరా మిర్యాల పొడి పొడిగా వీరా పోతు రాజు మండలమ్మ మర్రి కింద మళ్ళీ మేస్తుంటే నీరమ్మ నీరగంధం మూసుకొని చెమ్ము చేతులు పట్టుకొని చంద్రమ్మ కూడా పోతే గోపమ్మ నీళ్ళాడే గొల్లు తాడి కట్టే మూలకున్న ముత్తలమ్మ ఇటు అట్ల తావుడు విని చెంగు వాడి పిచ్చరు కచ్చ తింటుగా మంచిగా ఉడుకుడుకు రెచ్చాలి ఉడికి మీద
వచ్చే కావుడోళ్ళు బియ్యమన్నా పెట్టరాదమ్మా ఓ కిష్టమ్మ పసలన్నా ఇయ్యరాదమ్మా ఓ కిష్టమ్మ బియ్యం అయితే లేవయ్యా పైసలు అయితే లేవయ్యా కావుగానే రాపరయ్యా ఓ కావునల్లు కావుగానే రాపరయ్యా ఓ కావునల్లు ఏడుగుంటే గాలి నువ్వు ఇచ్చదాకా మేమోవమ్మా ఓ కిష్టమ్మ ఇచ్చదాకా మేమోవమ్మా ఓ కిష్టమ్మ మా దగ్గర అయితే పైసలు లేవు పని పాట లేదా మీకు కావుడుగల్లా రాపోండిమా ఓ పిల్లలారా వెళ్ళిపోండిమా ఓ పిల్లలారా ఏడుగుంటే గాలి నువ్వు ఇచ్చదాకా మేమోవమ్మా ఓ కిష్టమ్మ మనం 100 రూపాయలు ఆడుకొని పోవాలి మన చేతి ఉండకపోతే తెల్లారింది అరే లేరా తెల్లారింది లేరే తెల్లారిందిలే ఇంటినే ఉన్నారా మనం ఇంకా కూడా బయట బయటకు వస్తా ఆగిలుస్తాను మరి ఏమనుకుంటున్నా మేము మేము నైట్ మొత్తం రూపాయి కాదు 20 రూపాయలు తీసుకురా